ఎందుకు లేచినావు రియాల్కి? ఇంకొకరు వస్తున్నారు. దెయ్యం పెద్ద దెయ్యం. వచ్చినా ఇంకొకరు వచ్చినా నాకు తడిచిపోయినా నాకు గొంతుడు తడిచిపోయినా చల్లగా 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 వేడి వేడి కూడా ఇట్టవా లేదరని డబ్బులేసి వచ్చిన ముందు గదిలో నువ్వు ఫోన్ అంటే నువ్వు ఫోన్ ముందు గదలా లేదా అప్పుడే ఇంకా ఇంటి బయట నుండే వీళ్ళు చూడండి ఏమేం చేస్తున్నారు. అదైనా వాడుకోవచ్చు. జీతం వచ్చిందంటే జీతం నేను మా అమ్మ మాదిరి అడుగుతున్నావు. సుంకలమ్మ మాదిరి వచ్చనే అడుగుతున్నా. సుంకలమ్మ ఏదిరా బ్యాండ్లకి లేవు. కలర్ కలర్ ఉంది. నీదే బాగుంది కదా. కొట్లాట పెట్టాలని ఉంటాడు కదా ఇంట్లో వారే చల్లగా మేము వానకి తడుచుకుంటూ తడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు పైపు ముక్కలో పెడతారు. అది నీళ్ళు నోట్లో తాగినప్పుడు ముక్కలు పెట్టి పిలుస్తారు. చేసింది కదా జోర్ర పని ఫుల్గా ఓన్లీ చినుకులు మాత్రమే పడుతున్నాయండి. వర్షం జోరుగా పడట్లేదు అసలు. ఎస్ ఉదయం 6 గంటలు. సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. మా హస్బెండ్ అయితే రావడం జరిగిందండి ఎర్లీ మార్నింగ్ 6 o'clock టుడే. సో మా హస్బెండ్తో పాటు మా బ్రదర్స్ కూడా రావడం ఇంకా పెద్ద విశేషం. మా బిగ్ బ్రదర్ స్మైల్ వాళ్ళు అయితే ఇంకా బ్యాగ్స్ అన్నీ ఇంకా లోపలికి తీసుకెళ్ళలేదు పెట్టలేదు. అప్పుడే రీఓపెనింగ్ చేశారనమాట. నువ్వు టీ చేస్తా ఒక నిమిషం. ఏ డ్యూటీకి వెళ్ళాలా? ఎన్ని గంటలకి? అవునా వద్దంటారా డ్యూటీ టైం అంటే మాకు
ఆయన మీద దండి ఉంటాయి పనులు. మొదలే కడుపుతుందని పని వచ్చింది అయ్యారా సడన్ గా తెల్లవారుజామున ఏమొచ్చింది తెలుసా, బిడ్డ పుట్టిందని కళ వచ్చింది. మౌతతో మాట్లాడదాం అని 11 గంటల వరకు అటనే చూసుకొని తిక్కదన్నక్క నంబర్ పెట్టుకొని కూడా పిల్లలు ఎత్తుకుంటే సరిపోతుంది. ఎప్పుడు మనం తిరిగేది బయట ఊకుండేది మేలు 2 నెలలు సంవత్సరం అన్నా ఫ్రీ ఉండాలి. మేడం ఫ్రీ అవుతుంది లేకపోతే టార్చర్ అవుతుంది. అంటే పిల్లల దగ్గర నువ్వే కేరింగ్ చేయలేకపోతే వాళ్ళకు మూతులు ముక్కులు కడిగి మేమేటే కావాలా? అందుకే 2 నెలలు గ్యాప్ పెట్టాలంటే నేనేటే కావాలా? ఆడలో నేను ఎంత వెనకలాడుతాను. ఒరే దున్నపోతూ, నువ్వు ఎట్టి పరిస్థితిలా నాకు ఈరోజు సాయంత్రం బైక్ తెచ్చేలా నువ్వు కంది లంచిన యాసపోతుంది నీ ఇద్దరు. ఇప్పుడు వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు. ఆడేస్తుంది మళ్ళా బండి తీసుకున్నా లేదు క్యాబ్ పెట్టుకోక ఎన్ని సంవత్సరాలు గుండె ఎత్తుకున్న క్యాబ్ పెట్టుకున్నాను 3వ గుండె. ఒరే నువ్వు సాయంత్రం బైక్ తెచ్చి, నాకు బైక్ చాలా అవసరం రేపు. మరి మా బండి అని ఇయ్యారు, మీ బండి ఇయ్యారు, నేను ఎక్కడ చావాలా? పల్సర్ అది నడే, నువ్వు వాడే బైక్ మాది కదా. యాది ఆడ కావద్దా? కాదులే, దాని గురించి నువ్వు ఎందుకులే రూల్స్. నువ్వు తీసుకున్న బండి గురించి చెప్పు నాకు. మా బండి గురించి మాకు రూల్స్ ఏం చెప్పాల్సిన అవసరం లే. పెద్ద పని నేను ఏమైనా వేసుకో నాకు రేపు. రే ఈరోజు సాయంత్రం బైక్ తెచ్చినే ఎప్పుడు అంతే వీడు మా బండికి ఎట్లా తగులుతాడు. తినేటప్పుడే పెడతాను. అవును అమ్మ పులిపురి గెలుపుతుంటే సేమ్ ఉత్తపై సేమ్ సిచ్యువేషన్ సేమ్ పంచ. సో మా హస్బెండ్ అయితే రాగానే ఇంకా పిల్లల్నే పట్టుకున్నాడు. ఇక
పిల్లలతో ఆడుకోవడం, ఆయన టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం పిల్లలతోని. కొరుకుతుంది. చూడు తొర్రక్క తొర్రక్క. అదో బబ్లీ లాక్కుంది కదా తొర్రక్క. బబ్లీ బబ్లీ ఎట్లా తినేది అమ్మా? నువ్వు కూడా తొర్రని పోయి తొర్రన్నాళ్ళుటే తర్రి పళ్ళు వచ్చాయి నీకు కూడా. అందరు పోతాయి తొర్రి పళ్ళు. మరి తూకమైన మర్చి చూసినట్టు అదంతా. అది మీదికి దొబ్బావు బబ్బు బబ్బు మీదికి దొబ్బేటట్టుగానే ఉండవు. పడైతే రెడీగా ఉండరు. వీళ్ళు మారరిగా. రైట్ ఒరే తులగరడా తీ తీ తెగ ఓమ్మ కంటే కొంద పడిందే. నాన్న కాడికిరా బబ్లీలు నాన్న కాడికిరా. అబ్బా అది రొట్టి మీరు బట్టలే లేనోళ్ళక్క ఎప్పుడు తప్పైతే దిగుతాడు. స్కూల్ పోంగా